హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేసిన అప్డేట్స్. ఫ్రెండ్స్, కొత్త పాన్ కార్డ్ ప్రాజెక్ట్ను ప్రకటించిన కేంద్రం పాతవి ఏం చేస్తారంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొత్తగా పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. 1435 కోట్ల రూపాయల వ్యయంతో దీని అమలులోకి తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కొత్త పాన్ కార్డ్ వ్యవస్థను తెర మీదకు తీసుకొచ్చింది. దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తులు, క్రయ విక్రయాల వ్యవహారాల్లోనూ పాన్ కార్డు అత్యవసరమైన విషయం. నీకు తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద 1972లో తొలిసారిగా ఇది అమల్లోకి వచ్చింది. డిజిటల్ ఇండియా ఈ గవర్నెన్స్లో భాగంగా దీన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. పర్మనెంట్ అకౌంట్ నంబర్గా కొనసాగించడంతో పాటు కామన్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ ఈ కార్డును తీర్చిదిద్దనుంది. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియను మరింత సరళతరం చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే పాన్ కార్డ్ QR కోడ్ ఫీచర్ని చేస్తుంది. పన్ను చెల్లింపులు మొదలుకొని ఇతర ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం, బ్యాంకింగ్ యాక్సెస్ను సరళీకరణ చేయడం. పాన్ కార్డుపై QR కోడ్ ద్వారా దరఖాస్తుదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు డిజిటల్ రూపంలో సేకరించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలో ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 78 కోట్లకు పైగా పాన్ కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాన్ కార్డును కొనసాగిస్తూనే వినియోగదారులు వాటిని అప్గ్రేడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికోసం అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అక్కర్లేదు. కొత్తగా KYCని ఇవ్వడం, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అప్గ్రేడ్ చేయించుకోవడం అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము వచ్చే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.